కాంగ్రెస్ నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పిస్తామని అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు. మజ్లిస్ ప్రభావం నుంచి జూబ్లీహిల్స్ ను కాపాడుకోవాలని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఎంఐఎం ఓట్ల కోసమే కాంగ్రెస్ అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇచ్చిందని ఆరోపించారు బీజేపీ నేతలు. అయితే ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా రేపు జూబ్లీహిల్స్ లో మహాపాదయాత్ర నిర్వహించనున్నట్టు తెలిపారు. కాంగ్రెస్ 22 నెలల పాలనపై ఛార్జిషీట్ విడుదల చేసింది బీజేపీ. బూటకపు హామీలు, మోసపూరిత హామీలు అంటూ ఛార్జిషీట్ రిలీజ్ చేసింది. బీజేఎల్పీ నేత ఏలేటి, ఎంపీలు కొండా విశ్వేశ్వర్, రఘునందన్తో కలిసి ఛార్జిషీట్ విడుదల చేశారు పార్టీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. బూటకపు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. హస్తం పార్టీ నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పిస్తామన్నారు. పేదల భూములను ప్రభుత్వం లాక్కుంటుందన్నారు ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి. హైదరాబాద్ అభివృద్ధిని సర్కార్ పట్టించుకోవట్లేదని విమర్శించారు రఘునందన్ రావు. రైతులకు రైతు బంధు అని చెప్పేసి ఇంతవరకు రైతుల బంధుకు బందే పెట్టారు మీరు టోటల్గా. ఈరోజు రుణమాఫీ అని చెప్పారు, మీరు మమ్మల్ని ప్రజలు మాఫీ చేయాలని చెప్పి ఆలోచన ఉన్నారు. మీరు గుడి భూమి తీసుకొని ఇతరులకు అమ్మేసిండ్రు, కానీ జూబ్లీ హిల్స్లా ప్రభుత్వ భూమే కాక డిఫెన్స్ భూమి తీసుకొని ఖబరస్థాన్కి ఇస్తున్నారు. ఇది టీఆర్ఎస్ బీఆర్ఎస్ రెండు కాంగ్రెస్ తోటి కలిసి ఉన్నాయి, రెండు ఒకటి. ఆస్తుల విలువ 1,00,000 కోట్లు. ఇవి గక్కించి ఇందిరమ్మ ఇల్లు కడతాం, 4,000 రూపాయల పింఛన్లు ఇస్తాం, ఆడబిడ్డలకి స్కూటీలు ఇస్తాం అనే. మరి ఇప్పటికే 33% నీ పాలన సమయం పూర్తయింది. 1,00,000 కోట్లలో మరి 33,000 కోట్లనే గక్కాలి కదా. ఎంఐఎం ఓట్ల కోసం సోనియా, రాహుల్, అజారుద్దీన్ ను మంత్రిని చేశారని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి ఎంఐఎం ముందు మోకరిల్లి పనిచేస్తున్నాయన్నారు. మజ్లిస్ ప్రభావం నుంచి జూబ్లీహిల్స్ ను కాపాడుకోవాలన్నారు. బోరబండలో మహిళా మోర్చా సమావేశంలో పాల్గొన్నారు కిషన్ రెడ్డి. జూబ్లీహిల్స్ ఎన్నిక రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తోందన్నారు. మెజార్టీ ప్రజల ఓట్లు అవసరం లేదు, మజ్లిస్ పార్టీ ఓట్లు వస్తే చాలు అని ఈరోజు రెండు పార్టీలు కూడా మజ్లిస్ పార్టీ వెనుకబడ్డారు. కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ మజ్లిస్ పార్టీ మీదనే విశ్వాసం. మజ్లిస్ పార్టీ అంటే దేనికైనా తెగిడిస్తారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ఓటమి ఖాయమైందన్నారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. అందుకే మ్యాచ్ ఫిక్సింగ్ చేసి దేశ ప్రతిష్టను దిగజార్చిన వ్యక్తిని మంత్రిని చేశారని అన్నారు. భరోసా ఇవ్వాల్సిన సీఎం ప్రజలను భయపెడుతున్నారని ఆరోపించారు. రేపు జూబ్లీహిల్స్ లో బీజేపీ మహాపాదయాత్ర ఉంటుందన్నారు ఎమ్మెల్యే. ఈ రాష్ట్ర ప్రజలకు భరోసా ఇచ్చే విధంగా హామీలు ఉండాలి, నేనున్నా మీకు అనే విధంగా హామీలు ఉండాలి. కానీ నా పార్టీకి ఓటేయకుంటే, కాంగ్రెస్ అభ్యర్థి గెలవకుంటే మీ సంక్షేమ పథకాలు ఉండవని, రేషన్ కార్డులు రద్దయిపోతాయని ఈ రాష్ట్రంలో అవకాశం ఇచ్చింది, అధికారం ఇచ్చింది. ఉన్నటువంటి పథకాలు రద్దు చేయడానిక? కొత్త పథకాలు అయితే కాంగ్రెస్ పార్టీ ఏమి ఇయ్యలేదు. సీఎం రేవంత్ పై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు బీజేపీ నేతలు. ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు బీజేపీపై రేవంత్ చేసిన వ్యాఖ్యలపై కంప్లైంట్ ఇచ్చారు. అనుచిత వ్యాఖ్యలతో పాటు పథకాలు ఆగిపోతాయంటూ రేవంత్ ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నారని తెలిపారు. రేవంత్ కామెంట్లపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు.